In today's class, we are going to see the topic known as emotional intelligence. This is very important topic. We will see this in-depth details of this topic. So please tell me whether my screen is clearly visible or not. Is it visible? Students, tell me, is it visible? Yes, sir. Visible, sir. Okay, thank you. It is emotional intelligence. This emotional intelligence is given by, it is very important to understand that emotional intelligence is not the opposite of intelligence. అదేంటంటే జనరల్గా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని ఆపోజిట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని జనరల్గా థింక్ చేస్తూ ఉంటారు అనమాట. ఇట్ ఈస్ నాట్ ది ట్రంప్ ఆఫ్ హార్ట్ ఓవర్ హెడ్. ట్రంప్ ఆఫ్ హార్ట్ ఓవర్ హెడ్ కూడా కాదనమాట. ఇట్ ఈస్ యునిక్ intersection of both. It is the intelligence as well as it related to the feelings of the heart. These are the things that is related to emotional means. It is related to feelings. Somewhat it is related to feelings. Intelligence, it is related to brain or mind అన్నమాట. అంటే రెండు హార్ట్ అండ్ ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ మైండ్ యాజ్ వెల్ యాజ్ హార్ట్. That is known as we can simply tell it as emotional intelligence here. And this is defined by the David Kursoro. Next one, emotions introduction. Carl Andrew held in his hand the envelope. He had been waiting for it. కార్ల్ ఆండ్రూస్ అనే అతను ఒక ఎన్వలప్ కోసం వెయిట్ చేస్తున్నాడు అనమాట. హెల్డ్ ఇన్ హిస్ హ్యాండ్ ది ఎన్వలప్ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఇట్ కుడ్ బి ది టికెట్ ఆఫ్ హిస్ ఫ్యూచర్. అతని టికెట్ అవ్వచ్చు, ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం ఒక టికెట్ అవ్వచ్చు. నెక్స్ట్ it could be future ticket of his future and offer of admission to his first choice college. But what was it going to say? ఏదైనా అవ్వచ్చు అనమాట. అది పాజిటివ్ థింగ్ అయినా అవ్వచ్చు, సమ్వాట్ నెగిటివ్ థింగ్ అయినా అయి ఉండొచ్చు అనమాట. హీ న్యూ ఇట్ కుడ్ గో ఎయిదర్ వే. His grades were pretty good, and he had been involved in some extracurricular activities, but his SAT score అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ జిఆర్ఈ స్కోర్ అట్లాంటి స్కోర్స్ అనమాట. జిఆర్ఈ స్కోర్ కానీ క్యాట్ స్కోర్ కానీ అట్లాంటిది అనమాట. గేట్ స్కోర్ కానీ అట్లాంటి స్కోర్ ఇట్ ఈస్ హ్యాడ్ నాట్ బీన్ సో టెరిఫిక్. అది ఆ SAT స్కోర్ అన్నది బాగా టెరిఫిక్గా ఏమి లేదనమాట, అంతే ఆశాజనకంగా లేదనమాట ఆ స్కోర్. He felt so nervous that his hands shook as he opened the thin envelope. అదేంటంటే అది కొంచెం టెన్షన్ పడుతూ ఆ సీల్డ్ కవర్ మీరు అన్మ్యూట్ చేసుకోండి, డిస్టర్బెన్స్ వస్తుంది నాకు. He felt so nervous that his hand shook as he opened the thin envelope. థిన్ ఎన్వలప్ ఓపెన్ చేసేటప్పుడు అతని హ్యాండ్స్ ఇట్లా షేక్ అవుతున్నాయి అనమాట. అండ్ నాట్ ఏ గుడ్ సైన్ హీ థాట్. అదేంటంటే బాగా కొంచెం ఎమోషనల్గా బాగా ఫీల్ అయ్యి అట్లాగా టెన్షన్గా ఫీల్ అయ్యి అట్లా వణికిపోతున్నాయి అనమాట అతని హ్యాండ్స్. దట్ ఈస్ నాట్ ఏ గుడ్ సైన్ హీ థాట్. అతను అనుకున్నాడు అనమాట అది మంచి సైన్ కాదు అని. హియర్ ఇట్ కమ్స్. డియర్ మిస్టర్ ఆండ్రూస్, ఇట్ రీడ్. The trustees of this university are pleased to admit you. That was all he needed to see. With a whoops of excitement, Carl found himself jumping up and down gleefully. A rush of emotion overcome him as it sank in that he had, in fact, been accepted. His way was on his way. అంటే దానిలో అతను ఆయన అడ్మిట్ అయ్యాడు. అది క్లియర్గా తెలుస్తుంది. ఏంటమ్మా వాయిస్ ఏమన్నా సరిగ్గా రావట్లేదా? నా వాయిస్ ఎనీవన్ ప్లీజ్ రెస్పాండ్. ఎనీ ప్రాబ్లం? అఖిల, నా వాయిస్ క్లియర్గా ఏమైనా రావట్లేదా అఖిల? వాయిస్ క్లియర్ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్, here
ఫైనల్గా అతను అనుకున్నది ఏంటంటే అతనికి సాట్ స్కోర్ సరిగ్గా లేకపోయినప్పటికీ ఆయన అడ్మిట్ అయ్యాడు, ట్రస్టీస్ అందరూ ఒప్పుకున్నారు, యు ఆర్ గోయింగ్ టు అడ్మిట్ ఇన్ దిస్ యూనివర్సిటీ అని చెప్పి చెప్పారు అనమాట. అయినప్పటికీ అది మొత్తం చదువుతాడు అనమాట. చదివి కానీ ఈ మధ్యలో పడిన టెన్షన్ ఏంటంటే ఎమోషనల్, ఆ ఎమోషన్స్ని ఓవర్కమ్ చేయలేకపోయాడు అనమాట. అది దట్ ఈస్ ది యాక్సెప్టబుల్ థింగ్, హీ వాజ్ ఆన్ హిస్ వే. దట్ ఈస్ ది వన్ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ emotions by one individual when he is thinking about different things at a time parallelly. What happens next, what happens like that. Everyone has an idea of what emotion is, but how do we formally define emotions? And emotions, psychological viewpoint, emotions are feelings that generally have both physiological and cognitive elements. ఈ ఎమోషన్స్లో ఏంటంటే ఫిజియోలాజికల్ ఎమోషన్స్ ఉంటాయి, కాగ్నిటివ్ ఎమోషన్స్ ఉంటాయి అన్నమాట. విత్ రెస్పెక్ట్ టు మైండ్ యాజ్ వెల్ యాజ్ బాడీ పాయింట్ ఆఫ్ వ్యూ. Both body point of view means physical elements present in that, physiological elements are present in that, as well as cognitive with respect to mind. That physiological aspect elements are increase in heart rate, jumping with joy in case of కార్ల్ అనమాట. జంపింగ్ విత్ జాయ్, అతనికి సీట్ వచ్చింది కదా అందుకని అతను చాలా ఆనందంగా ఉన్నాడు, ఎగిరి గంతేస్తాడు అనమాట, నాకు సీట్ వచ్చింది అని చెప్పి. అది నెక్స్ట్ వన్ ఈస్ కాగ్నిటివ్ ఎలిమెంట్స్, ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది మీనింగ్స్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ హీ హ్యాడ్ బీన్ అడ్మిటెడ్ టు హిస్ ఫస్ట్ చాయిస్ కాలేజ్. నేను ఏదైతే నాకు కావాలి ఆ పర్టికులర్ కాలేజ్లో నాకు సీట్ కావాలి అనుకున్నాడు కాబట్టి అతను ఆశించినట్టుగానే ఆ పర్టికులర్ కాలేజ్లో సీట్ వచ్చింది. అది ఆ మీనింగ్ని అతను అండర్స్టాండ్ చేసుకుంటే అది కాగ్నిటివ్ ఎలిమెంట్ కింద వస్తుంది. ఫిజియోలాజికల్ ఈజ్ ఇంక్రీజ్ ఇన్ హార్ట్ రేట్, నార్మల్ డిఫరెంట్ ఇంక్రీజ్ ఇన్ హార్ట్ రేట్ లెవెల్స్, జంపింగ్ విత్ జాయ్ ఇన్ ఏ కేస్ ఆఫ్ కార్ల్. నెక్స్ట్ వన్ ఈస్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది మీనింగ్ ఆఫ్ ది ఫ్యాక్ట్. అసలు యాక్చువల్గా రియాలిటీతో చూడటం అనమాట కాగ్నిటివ్ ఎలిమెంట్స్ అంటే. రియాలిటీతో చూసేదాన్ని దీన్ని కాగ్నిటివ్ ఎలిమెంట్స్ అంటారు అనమాట. అండర్స్టాండింగ్ ఆఫ్ ది మీనింగ్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ హీ హ్యాడ్ బీన్ అడ్మిటెడ్ టు హిస్ ఫస్ట్ చాయిస్ కాలేజ్. This is the difference between physiological viewpoint as well as cognitive viewpoint. Next one is theories of emotion. Some of the different types of theories of emotions has been derived. Those theories are different group of people has been done some research depending upon this emotional intelligence. Upon this emotional intelligence, they derived some of the things. They have defined some of the things here. Those things are, first one is James Lang theory. He feels sorry because we cry, angry because we strike, and afraid because we terrible. అనేది దిస్ ఇస్ ద జేమ్స్ లాంగ్ థియరీ. మనం ఎప్పుడైతే కొంచెం సాడ్గా ఉంటాం అనమాట, వీ ఫీల్ సారీ అబౌట్ ది సిచ్యువేషన్ లైక్ దట్, బికాస్ మనం అప్పుడేంటి బాగా ఏడ్చిన పొజిషన్లో ఉంటాం. కొంచెం ఆ పొజిషన్లో ఏంటంటే యాంగ్రీ, మన మీద మనకే కోపం వస్తుంటుంది అనమాట. యాంగ్రీ బికాస్ వి స్ట్రైక్, అండ్ అఫ్రైడ్, మనం భయపడే సిచ్యువేషన్ కూడా ఉంటుంది అనమాట. దట్ ఈస్ బికాస్ వి టెరబుల్, మనం దానిలో ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏంటంటే మనం వణుకుతూ కూడా ఉండొచ్చు అనమాట ఆ సిచ్యువేషన్, పర్టికులర్ సిచ్యువేషన్. అది we feel sorry because we cry, angry because we strike, and afraid because we terrible. These are the things we is going to come across in James Lang theory. Next one is Cannon-Bird theory. In this theory rejects the view that physiological arousal alone lead to the perception of emotion. Mainగా ఈ ఫిజియోలాజికల్ థింగ్సే ఇంపార్టెంట్ అన్నట్టు చెప్తున్నారు అన్నమాట ఆ థియరీలో. ఫస్ట్ వన్ ఏంటి, ఇట్లాగా అన్ని మన మన డిఫరెంట్ బాడీ ఆర్గాన్స్లో చేంజెస్ రావడం అనమాట. ఎమోషనల్ వల్ల డిఫరెంట్ ఎమోషన్స్ వల్ల దట్ మే బి ఏ పాజిటివ్ కెమికల్స్ మే రిలీజ్, నెగిటివ్ ఎమోషన్స్ వల్ల నెగిటివ్ కెమికల్స్ మే రిలీజ్ ఇన్ అవర్ బాడీ అనేది చెప్తున్నారు అనమాట. ఎక్కువగా ఫిజియోలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువగా ఉండొచ్చు అన్నట్టు చెప్తున్నారు అనమాట. Cannon-Bird థియరీ ప్రకారం rejects the view that physiological arousal alone lead to the perception of emotion. Instead, both the physiological arousal and emotional experience are produced simultaneously. Rejects the ఓన్లీ ఈ థియరీ ఏం చెప్తుందంటే రిజెక్ట్ ది వ్యూ పాయింట్ ఆఫ్ ఓన్లీ ఫిజియోలాజికల్, ఫిజియోలాజికల్ అరోజల్ వల్లే జరుగుతుందని ఒకటే తీసుకోవట్లేదు అనమాట ఎమోషన్స్ అని. ఇక్కడ చెప్పినట్టే ఫస్ట్ ఫిజియోలాజికల్ కాగ్నిటివ్ ఎలిమెంట్స్ చెప్పినట్టే ఇక్కడ అదొక్క పాయింటే, ఆ ఒక్క పాయింట్ని రిజెక్ట్ చేస్తున్నారు అనమాట. అట్లా కాదు, ఒక పాయింట్ కాదు, 2 పాయింట్లు ఉంటాయి ఈ థియరీ ప్రకారం, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ప్రకారం అని చెప్పి. ఫిజియోలాజికల్, ఎమోషనల్ 2 ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఫస్ట్ మనం చెప్పుకున్నది అది physiological as well as emotional means it may be tend towards this cognitive levels like that. Okay, and next one, theories of emotions. This is the third one. Next theory is
Shatstar Singer theory of emotion. In this emotions are determined jointly by the physiological arousal and the labeling of that arousal on the basis of cues from the environment. That is, emotions are determined jointly by the physiological arousal వల్ల వస్తుంది అండ్ ది లేబులింగ్ ఆఫ్ ది అరోజల్. ఆ అరోజల్ దేనికి వచ్చింది ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయగలిగితే దానికి ఒక కరెక్ట్గా మనం బేసిస్ దానికి ఆ ఫిజియోలాజికల్ ఎరోజల్ ఎందుకు వస్తుంది, ఒక హార్ట్ రేట్ పెరగడానికి కానీ ఒక మన లెగ్స్ కానీ బాడీ కానీ ఏదైనా జస్ట్ క్రాంప్స్ రావటం కానీ అట్లా ఏమన్నా జరిగితే ఎందుకు వస్తుంది దానికి కరెక్ట్గా లేబుల్ చేయగలిగితే దట్ ఈస్ ద బేసిస్ క్యూస్ ఫ్రమ్ ది ఎన్విరాన్మెంట్. Next one is emotions are experienced by observing our environment and comparing ourselves with others. Emotions are experienced by అబ్జర్వింగ్ అవర్ ఎన్విరాన్మెంట్. ఈ ఎమోషన్స్ అనేవి ఆ ఎన్విరాన్మెంట్ సిచ్యువేషన్ కూడా ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు అనమాట. అబ్జర్వింగ్ అవర్ ఎన్విరాన్మెంట్ అండ్ కంపేరింగ్ అవర్ సెల్ఫ్ విత్ అదర్స్. ఒకళ్ళ సిచ్యువేషన్ బాగుండి ఇంకొకరి సిచ్యువేషన్ బాగాలేదు అనుకోండి, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కూడా ఇట్ డిపెండ్స్ అపాన్ ది కంపారిజన్ వల్ల కూడా వస్తుంది అనమాట. కొన్ని టైప్ ఆఫ్ ఎమోషన్స్ అనమాట. కొంతమందికి ఒకళ్ళు బాగా ఉన్నారనుకోండి, ఒకళ్ళు బాగా లావిష్గా ఉన్నారనుకోండి వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్లోనే, ఒకళ్ళకి కొంచెం దాన్ని తట్టుకోలేరు అనమాట. అది కొంచెం వాళ్ళకి నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి లైఫ్లో. అదేంటంటే నెగిటివ్ థింగ్ అనమాట. జలస్ ఫీల్ అవటం అట్లా ఉండే వాళ్ళని కాస్త వేరొకళ్ళు బాగా కొంచెం బాగా ఉన్నా సరే, కొంచెం సొసైటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం రిచ్ పీపుల్ అయినా సరే వాళ్ళని కొంచెం చూడలేరు అనమాట. ఆ టైప్ పీపుల్కి ఇట్లా జరుగుతుంది అనమాట. కంపేర్ చేసుకుంటూ ఉంటారు ప్రతిదానికి. ఆ కంపేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనలో ఉన్న గుడ్ క్వాలిటీస్ కూడా డిమినిష్ అయిపోతాయి అనమాట ఉండే కొంచెం అట్లా. దిస్ ఈస్ డెమాన్స్ట్రేటెడ్ బై Shatstar Singer experiment. What's take away from all this is that no one has a clear theory formulating emotion అనేది. ఇది క్లియర్ ఫార్ములేటింగ్ ఎమోషన్ ని ఎవరు క్లియర్ గా చెప్పలేకపోతున్నారు అన్నమాట. ఫైనల్ గా there are 3 theories has been given here. James Lack theory, Cannon-Burt theory, Shatstar Singer theory. Emotions are given, but there is no clear idea regarding this one. And one more theory is also find out, that is the main theory we are it is in our syllabus. That theory is given by, just a minute, this is the Salovey-Meyer's concept of emotional intelligence. This is the main theory. They proposed a different matter here. We will see this one in the upcoming session. Just we will go on with the actual topic. This is about functions of emotions. Following are the functions preparing us for actions. For example, on seeing an angry dog charging, the emotional reaction, that is fear. ఏదైనా మనం ఒక డాగ్, యాంగ్రీ డాగ్ మన మీదకి వస్తుంది అనుకోండి, అప్పుడు మనకి ఫియర్ ఫ్యాక్టర్ మనకు ఆటోమేటిక్గా ఎరోజ్ అవుతుంది అనమాట మనలో. అది వుడ్ గెట్ అస్ మూవింగ్ అవుట్ ఆఫ్ ది డాగ్స్ వే క్విక్లీ. అప్పుడు అట్లా మనకి ఆ డాగ్ మన వైపు వస్తుంటే దాని పాత్ నుంచి మనం వేరొక పాత్లోకి వెళ్ళి డీవేట్ అయిపోవడానికి ట్రై చేస్తాం అన్నమాట. అక్కడ ఆ సిచ్యువేషన్ నుంచి ఫ్లీ అవుట్ అయిపోవడానికి చూస్తాం అనమాట. దట్ ఈస్ ద సిచ్యువేషన్. ప్రిపేరింగ్ us for actions, that is the first one. And shaping our future behavior, the emotional response that occur when we experience something unpleasant. ఏదైనా మనకి నచ్చని ఇన్సిడెంట్ ఏమైనా జరుగుతుంటే దానికి కూడా we are going to give some emotional response is going to be obtained from that. That is such as threatening dog. అది such as threatening dog situation teachers to avoid similar circumstances in future. అట్లాగే ఏంటంటే అట్లా మనకి ఏదైనా డాగ్ అట్లా అది ఫ్యూరియస్గా మన వైపు వస్తుంటే దాని నుంచి మనం ఇంకొకసారి అదే సిచ్యువేషన్ రాకుండా, ఆ డాగ్స్ అట్లా ఫ్యూరియస్గా మన వైపు రాకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది చూస్తాం అనమాట. అది ఆ సర్కమ్స్టాన్సెస్ని అవాయిడ్ చేస్తాం అనమాట రాకుండా. అంటే మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏం మెజర్స్ తీసుకోవాలి దాన్ని అవాయిడ్ చేయాలంటే, అట్లా రాకుండా చేయాలంటే అని చెప్పి చూస్తాం అనమాట. అది నెక్స్ట్ వన్. Helping us interact more effectively with others. Helping us interact more effectively with others. Interact అవటానికి ట్రై చేస్తుంది అనమాట. Promotes more effective and appropriate social interaction ఉండేలా చేస్తుంది అనమాట. These emotions, some of the emotions. Preparing us for actions, shaping for future behavior, helping us interact more effectively with others. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్వ్యూ ఉందన్నమాట, జాబ్ ఇంటర్వ్యూ ఉంది.
ఆ జాబ్ ఇంటర్వ్యూలో మనం సో అండ్ సో క్వశ్చన్స్ ఒక 10 క్వశ్చన్స్ అడిగారు. ఆ 10 క్వశ్చన్స్‌లో ఫస్ట్ ఇంటర్వ్యూలో మనం ఒక 5 చెప్పగలిగాం. ఒక 5 క్వశ్చన్స్‌కి ఆన్సర్ చేయలేకపోయాం అనమాట. బట్ వి ట్రైడ్ సంథింగ్ అనుకుందాం. ఆ ట్రై చేసిన ఎక్స్‌పీరియన్స్‌ని మనం డైరీలో రాసుకున్నాం అనుకోండి. నేను ఈ క్వశ్చన్ అన్ని ఒక 5 క్వశ్చన్స్ బాగా చెప్పాను. ఒక 5 క్వశ్చన్స్ సరిగ్గా చెప్పలేకపోయాను. ఎందుకు చెప్పలేకపోయాను అనేది ఆ డైరీలో రాసుకుంటే నెక్స్ట్ ఫర్దర్ ఇంటర్వ్యూస్‌లో ఏంటంటే మనం ఇంకా బాగా ఇంటర్వ్యూస్ చేయడానికి స్కోప్ ఉంటదనమాట. ఎక్కడ స్ట్రక్ అవుతుంది మనం చెప్పేటప్పుడు ఒక పర్టికులర్ ఆన్సర్ ఇచ్చేటప్పుడు స్ట్రక్ అయిపోతుంటాం అనమాట. ఎందుకు స్ట్రక్ అవుతుంది? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? ఆ పర్టికులర్ టాపిక్‌లో మనకి అంత కమాండ్ లేకపోవటం వల్ల అంత ఏంటంటే ఆ గ్రిప్ లేకపోవడం, ఆ పర్టికులర్ కాన్సెప్ట్‌లో గ్రిప్ లేకపోవడం వల్ల ఆ గ్రిప్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తాం. దాన్ని ఫ్లూయెంట్‌గా ఎట్లా చెప్పాలో ఏంటి అనేది కూడా ట్రై చేస్తాం అనమాట. దట్ ఈస్ అబౌట్ helping us interact more effectively with others by our experience promotes more effectively and appropriate social interaction. One after the other, with our example, with our experiences, we are going to overcome all our failures and we can turn those things into the successful format. By learning from our emotions ఎమోషన్స్ని కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే ఆ ఎమోషన్స్ని కరెక్ట్గా అర్థం చేసుకొని దాన్ని పాజిటివ్ మేనర్లో ఎట్లా యూజ్ చేస్తున్నాం అనేది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే అనమాట. అండ్ దీస్ ఆర్ ది రోల్ ఆఫ్ ఎమోషన్ అండ్ ఇంటెలెక్ట్. 3 మేజర్ ఏరియాస్ ఆఫ్ ఇంటెలిజెంట్ యాక్టివిటీ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎమోషన్స్ హియర్. దట్ ఈస్ లెర్నింగ్. ఫస్ట్ వన్ ఈజ్ లెర్నింగ్. ఏదైనా నేర్చుకునేటప్పుడు మనకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ బాగా అవసరం అవుతుంది. లాంగ్ టర్మ్ మెమరీ in order to memorize any event in the long term fashion, we come across this one. Next one is reasoning. First one is learning. LLR. First one is learning. Next one is long term memory, and third one is reasoning. We can simply memorize this one as LLR here. Learning, long term memory, reasoning. These are the by seeing these images, these are examples for highly intelligent people and these are the serials which come across in English serials. This is regarding space serial like that. Star Wars type lo untadi aa serial lo nunchi. Next one, popular extracted examples of highly intelligent people అని చెప్పి ఇట్లా వీళ్ళని సెర్చ్ చేస్తే మనం గూగుల్ చేస్తే వీళ్ళిద్దరు కనిపించవచ్చు అనమాట ఆ బ్రౌజింగ్లో. బట్ ఎమోషనలీ ఛాలెంజ్డ్ క్యారెక్టర్స్ హ్యావ్ బీన్ షోన్ హియర్. దీస్ ఆర్ ది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి బాగా వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే దే ఆర్ గోయింగ్ టు ఓవర్కమ్ ఇన్ దేర్ లైఫ్ అన్నట్టు చూపించారు అనమాట. ఆ పర్టికులర్ సీరియల్స్ ఆర్ ఇన్ కామిక్ సిరీస్లో. నెక్స్ట్ వన్, emotional intelligence, in that these are the different emotions. Those are angry, worry, bored, confused, guilty, disgust, frustrated, happy, sad, jealous, mean, rage, content, scared, shy, sorry, surprised, suspicious, tired, anxious. These are the different emotions are given in the form of emojis format like that. Emotional intelligence is a set of skills that underlie accurate assessment, evaluation, expression, and regulation of emotions here. This is before going to the actual content, I would like to tell a small story. ఒకసారి ఒకతను వస్తాడన్నమాట. ఒకతను జడ్జి దగ్గర ఏదో ఒకతను ఒక తప్పు చేస్తాడన్నమాట. తప్పు చేసి కోర్టుకు వస్తాడన్నమాట. ఆ కేసు మీద కోర్టుకు వస్తాడు ఆ పర్టికులర్ యంగ్ బాయ్. అబ్బాయి వస్తే ఆ జడ్జి అడుగుతారనమాట, నీ చైల్డ్హుడ్లో నీకు బాగా గుర్తున్న డూ యూ రిమెంబర్ యువర్ ఫాదర్ అంటారు అనమాట జడ్జి గారు. అవును ఫాదర్, అవును, ఎస్ మెజిస్ట్రేట్, ఐ కెన్ రిమెంబర్ మై ఫాదర్ వెల్ యువర్ ఆనర్ అని చెప్పి చెప్తాడు అనమాట. చెప్తే వాట్ యూ రిమెంబర్ టెల్ మీ అంటాడు అనమాట. అప్పుడు చెప్తే అతను అంటాడు అనమాట, ఐ రిమెంబర్ వెన్ ఐ వెంట్ టు హిమ్ ఫర్ అడ్వైస్. ఏదైనా అడగడానికి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు హీ లుక్డ్ అట్ మీ ఫ్రమ్ ద బుక్. ఆయన ఒక బుక్ చదువుకుంటూ ఉంటారు, మా ఫాదర్ ఒక బుక్ చదువుకుంటూ ఉండేవాళ్ళు. అప్పుడు ఆ బుక్లో నుంచి బయటకు చూసేవాళ్ళు అనమాట. ఆ బుక్లోంచి బయటకు చూసి చెప్పేవాళ్ళు అనమాట. హీ వాజ్ రైటింగ్ అండ్ సెడ్ రన్ అలాంగ్ బై ఐఎమ్ బిజీ. నువ్వు వెళ్తూ ఉండు, నువ్వు వెళ్తా ఉండు,
నేను నేను వస్తాను, ఐఎమ్ బిజీ, ప్రజెంట్ ఐఎమ్ బిజీ అని చెప్పి చెప్తారనమాట. అట్లాగా ఎప్పుడైనా సరే ఆ అబ్బాయికి ఏదైనా సరే ఆ అడ్వైస్ గురించి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు అతను ఏదో ఒక బుక్ చదువుతుంటాడు. అప్పుడు డాడీ నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను, ఏం చేయనంటే అతను బుక్లో నుంచి అతను చూస్తాడనమాట. చూసి రన్ అలాంగ్ బై మై బాయ్ ఐఎమ్ బిజీ అని చెప్తాడనమాట. అట్లాగా 2-3 సార్లు అడుగుతాడు. ఆ వాళ్ళ ఫాదరు అట్లానే చెప్తాడు అనమాట. అప్పుడు అప్పుడు జడ్జ్ అంటాడు అనమాట, ఓ అందుకనా ట్రైడ్ రన్ అలాంగ్ బుక్, దిస్ బుక్ వాజ్ ఫినిష్డ్ అని చెప్పి మళ్ళీ అంటాడు అనమాట. అట్లా వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి ఐ నీడ్ టు ఫినిష్ దిస్ బుక్, రన్ అలాంగ్ మై బాయ్ అని చెప్తాడు అనమాట. నేను అన్నారు, యూ రిమెంబర్ హిమ్ యాజ్ ఏ గ్రేట్ లాయర్, ఐ రిమెంబర్ హిమ్ యాజ్ ఏ లాస్ట్ ఫ్రెండ్ అన్నట్టు చెప్తాడు అనమాట ఈ అబ్బాయి. మీరు ఏమన్నారు, మీరు అతన్ని మా ఫాదర్ని గ్రేట్ లాయర్ లాగా ట్రీట్ చేస్తున్నారు, కానీ నేను నాకు ఒక గ్రేట్ ఫ్రెండ్ లాస్ట్ అయిపోయాడు అన్నట్టు చెప్తున్నాడు అంటే అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో. నాకు మా నాన్న మంచి సలహాదారుడిగా మంచి ఫ్రెండ్గా ఉండొచ్చు, అది చేయలేదు, నాకు సకాలంలో చేయలేదు అని చెప్పి చెప్తారు. అప్పుడు ఆ జడ్జి అంటాడు అనమాట, మెజిస్ట్రేట్ బటర్డ్ టు హిమ్సెల్ఫ్ అలాస్ ఫినిష్ ద బుక్ బట్ లాస్ట్ ది బాయ్. అతను బుక్ కంప్లీట్ చేసే అంత ఇంట్రెస్ట్ అతనికి ఉంది, కానీ బుక్స్ అయితే కంప్లీట్ చేశాడు, కానీ టైం కంప్లీట్ చేశాడు, కానీ ఒక మంచి పిల్లవాడిని లైన్లో పెట్టుకోలేకపోయాడు అన్నట్టు ఫీల్ అవుతాడు అనమాట జడ్జి. అందుకని దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఏదైతే ఇంపార్టెంట్ అనుకున్న థింగ్ని కరెక్ట్గా చేయాలన్నమాట. అన్ఇంపార్టెంట్ థింగ్ బుక్ ఎప్పుడైనా చదువుకోవచ్చు. ఆ బుక్ అతను పక్కన పెట్టి వాళ్ళ అబ్బాయి అడిగేది ఏంటో చెప్పుంటే అతను పక్కదోవ పట్టేవాడు కాదనమాట. అట్లా పక్కదోవ పట్టేవాడు కాదు, డిసిప్లైన్డ్గా పెరిగేవాడు. ఆటోమేటిక్గా అతను సొసైటీలో ఏ తప్పు చేయకుండా పెరిగేవాడు. అతను కోర్టుకి రావాల్సిన పరిస్థితి వచ్చేది కాదనమాట. దట్ ఈస్ ద థింగ్ హియర్ మెయిన్లీ గివెన్. అందుకని ఎప్పుడైనా సరే పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ చిల్డ్రన్ తోటి కమ్యూనికేట్ ప్రాపర్గా చేసుకోవాలి. ఇద్దరు బైడైరెక్షనల్గా ఉండాలి. కమ్యూనికేషన్ అనేది బైడైరెక్షనల్గా ఉండాలి. మిస్అండర్స్టాండింగ్ లేకుండా అప్రాప్రియేట్గా వాళ్ళలో ఉన్న ఫీలింగ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గర్ల్ కానీ బాయ్ కానీ కొంచెం డల్గా ఉంటే ఆ ఇన్సిడెంట్ ఏం జరిగింది ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుంటే వాళ్ళకి మన పెద్దోళ్ళ నుంచి ఏదైనా మనం వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నుంచి వాళ్ళు ఇచ్చే సలహా బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ గుడ్ వన్ ఆటోమేటికలీ. మన ఎక్స్పీరియన్స్ ఎంత ఆఫ్టర్ ఆల్ 20 years లైక్ దట్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ +30 ఉంటుంది అనమాట. మీ ఎక్స్పీరియన్స్ మీద +30 ఎక్స్పీరియన్స్, +30 +20 50 years అనమాట వాళ్ళ ఎక్స్పీరియన్స్. ఫార్ మోర్ దాన్ యువర్స్ అనమాట. అందుకని ఎప్పుడైనా సరే మనకి ఏదైనా చిన్న చిన్న ట్రబుల్స్ వచ్చినప్పుడు పెద్దోళ్ళని సలహా తీసుకోవడం అనేది మర్చిపోవద్దు. అట్లా తీసుకోవడం కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు ఇట్ కెన్ లీడ్ యూ టు ది గ్రేటెస్ట్ హైట్స్ ఇన్ యువర్ లైఫ్ అనమాట. అది. అండ్ నెక్స్ట్ other definition of emotional intelligence, it includes the ability to engage in sophisticated information processing about one's own and others' emotions, మన emotions as well as other emotions, and the ability to use this information as a guide to thinking and behavior. ఆ ఎమోషన్స్ని అర్థం చేసుకోవటం వల్ల those we can use it as guide to thinking and behavior. That is individuals high in emotional intelligence pay attention to use, understand and manage emotions. వాటిని కరెక్ట్గా మనం థింక్ చేయగలిగితే, ఒక పర్టికులర్ సిచ్యువేషన్ థింక్ చేయగలిగితే దానికి అకార్డింగ్గా బిహేవ్ చేయగలిగితే we can if you pay attention to that emotions, to use, understand and manage those emotions, and these skills serve adaptive functions that potentially benefit themselves and others. ఆ విధంగా ఆ ఎమోషన్స్ని అర్థం చేసుకోగలిగితే మన తోటి వాళ్ళకు కూడా ఆ ఎమోషన్స్ వల్ల ఎటువంటి హాని జరగదు. దానివల్ల పాజిటివ్ థింగ్స్ హ్యాపెన్ అవుతాయి అనమాట మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. And next one is subset of social intelligence that involves the ability to monitor one's own and others' feelings and emotions, to discriminate among them and to use this information to guide one's thinking and actions. Here there are different types of models here. Those models are ability model of emotional intelligence, mixed model of emotional intelligence, and trait model of emotional intelligence. And these are the ability model of emotional intelligence. This is based on main Salovey and Mayer's concept of emotional intelligence. This is the main ability model. First one, ability model of emotional intelligence based on Salovey and Mayer's concept of emotional intelligence. This model claims that emotional intelligence includes 4 types of abilities. Those abilities are
Perceiving emotions. First one is perceiving emotions. Identify emotions in feelings and thoughts. Identify emotions in feelings and thoughts, designs and artworks. మనకు వచ్చే ఫీలింగ్స్ని, మనకు వచ్చే థాట్స్ని డిజైన్స్ మీద, ఆర్ట్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటాయి అనమాట. ఆ పర్టికులర్ ఎమోషన్స్ని ఐడెంటిఫై చేసుకోగలగాలన్నమాట. ఐడెంటిఫై ఎమోషన్స్ ఇన్ ఫీలింగ్స్, థాట్స్, డిజైన్స్ అండ్ ఆర్ట్ వర్క్. డిస్క్రిమినేట్ యాక్యురేట్ అండ్ ఇన్యాక్యురేట్. డిఫరెన్సియేషన్ చూసుకోగలగాలన్నమాట. డిస్క్రిమినేట్ చేయగలగాలి, డిఫరెన్సెస్ చూసుకోగలగాలన్నమాట. యాక్యురసీకి, ఇన్యాక్యురసీకి, ఆనెస్ట్కి, డిస్ఆనెస్ట్కి డిఫరెన్స్ ఏంటి అది తెలుసుకోగలగాలన్నమాట. అది దట్ ఈస్ అబౌట్ perceiving emotions. Next one, using emotions, that is prioritizing thinking. మన థింకింగ్ లెవెల్స్ ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్ ఉంది, అట్లాగా థింకింగ్ లెవెల్స్ని ప్రియారిటైజ్ చేసుకోగలగాలి. ఏదైనా టాస్క్ చేస్తుంటే ఆ టాస్క్లో ఇప్పుడు ఆ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ థింగ్ ఫస్ట్ చేయాలన్నమాట. ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్ అయితే అది కొంచెం ప్రియారిటీ మార్చుకొని థర్డ్ ప్లేస్లో పెట్టడం. అట్లాగా అన్ఇంపార్టెంట్, అర్జెంట్ దాన్ని సెకండ్ ప్రియారిటీలో అట్లా పెట్టుకోండి. అన్ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్ అన్నవి ఇంకా లాస్ట్ ప్రియారిటీలో పెట్టుకోవడం. అట్లా డిఫరెంట్ ప్రియారిటీస్ చేసుకోవాలన్నమాట. డిపెండ్స్ అపాన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ వర్క్, లైక్ దట్. నెక్స్ట్ వన్ using emotions, that is prioritizing thinking, mood swing from optimistic to pessimistic. బాగా ఆశావాదం నుంచి నిరాశావాదంలోకి ఎట్లా అవుతున్నాం, ఏంటో ఆ మూడ్ స్వింగ్ ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకోగలం. డిఫరెంట్ మల్టిపుల్ వ్యూ పాయింట్స్. దానికి ఒక్కసారిగా పర్టికులర్ వ్యక్తి ఎంతో ఆప్టమిస్టిక్గా ఉన్న వ్యక్తి పెసిమిస్టిక్గా ఎందుకు అవుతున్నాడు, ఎంత ఆశావాదంతో తన లైఫ్ మీద ఎంతో ఆశలతో ఎంతో కోరికలతో ఉన్న వ్యక్తి తర్వాత ఉండే కొద్ది డేస్ గడిచే కొద్ది ఎందుకు పెసిమిస్ట్ అయిపోతున్నాడు, తనకి ఎందుకు తన జీవితం మీద ఆశ ఎందుకు ఉండట్లేదు అనేది తెలుస్తుంది అనమాట. మూడ్ స్వింగ్ ఎందుకు అవుతుంది ఏంటి అనేది కూడా మల్టిపుల్ వ్యూ పాయింట్స్ తెలుసుకోవచ్చు అనమాట. హ్యాపీనెస్ ఫెసిలిటేటింగ్ క్రియేటివిటీ. మనం బాగా హ్యాపీగా ఉంటే ఆటోమేటికల్లీ వీఆర్ గోయింగ్ టు బి ఇన్ ది స్టేట్ ఆఫ్ క్రియేటివిటీ. And next one is understanding emotions. This is understanding emotions, that is relationships among emotions, that is loving and liking. That is a relationship. ఒక పర్టికులర్ పర్సన్ చూస్తే ఎందుకు లవ్ చేయాలనిపిస్తుంది, ఎందుకు లైక్ చేయాలనిపిస్తుంది. ఒక పర్టికులర్ పర్సన్ చూస్తే ఎందుకు అసలు లవ్ చేయకూడదు అనిపిస్తుంది, ఎందుకు లైక్ చేయకూడదు అనిపిస్తుంది. అట్లా డిపెండ్స్ అపాన్ ది రిలేషన్షిప్ అమాంగ్ ఎమోషన్స్ అనమాట. It depends upon the whatever the things, whatever the chemicals are going to release on our brain, that depends అనమాట. ఒక వ్యక్తిని చూస్తే ఏదైనా ఇవ్వాలనిపిస్తుంది, ఒక వ్యక్తిని చూస్తే ఇవ్వకూడదు అనిపిస్తుంది, ఒక వ్యక్తిని చూస్తే కొట్టాలనిపిస్తుంది, ఒక వ్యక్తిని చూస్తే ఏం చేయకూడదు అనిపిస్తుంది. అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి అనమాట. దట్ ఈస్ లవింగ్ అండ్ లైకింగ్. మీనింగ్ సాడ్నెస్ ఆఫ్ అన్ అకంపెనీస్ ఏ లాస్. ఏదైనా మనం బాగా లాస్ అయిపోతే automatically it is going to affect our thinking levels, and it is going to affect our mood also. ఏదైనా జస్ట్ మనం ఏదైనా ఒక గేమ్లో ఓడిపోయాం అనుకోండి, ఏదైనా ఓడిపోయినా సరే ఆ ఓడిపోయినప్పుడు ఏంటంటే ఒక సాడ్నెస్ ఫీలింగ్ ఉంటుంది అనమాట మన మైండ్లో. అది. నెక్స్ట్ వన్ ఈస్ కాంప్లెక్స్ ఫీలింగ్స్. యాజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఫియర్ అండ్ సర్ప్రైజ్ అనమాట. ఆ కాంప్లెక్స్ ఫీలింగ్స్ అంటే ఇట్ ఈస్ ఏ కాంబినేషన్, ఇట్ మే బి ఏ కాంబినేషన్ ఆఫ్ భయంతో కూడింది అవ్వచ్చు, లేకపోతే ఓవర్ సర్ప్రైజ్ అయినా అయి ఉండొచ్చు అనమాట. దట్ ఈస్ ది వన్ ఫార్మ్ ఆఫ్ కాంప్లెక్స్ ఫీలింగ్స్ లైక్ దట్. రిలేషన్షిప్ అమాంగ్ ఎమోషన్స్, that is meaning regarding this, how these sadness are causing to our particular emotions like that. And complex feelings, that is depends upon the combination of fear and surprise like that. Next one, managing emotions to stay. Next one is managing emotions to stay open to feelings. ఇదేంటంటే ఈ ఎమోషన్స్ ఏంటంటే, మేనేజింగ్ ఎమోషన్స్ ఎట్లా ఉంటాయంటే, మనం ఆ పర్టికులర్ ఫీలింగ్ వస్తే అది ఎందుకు వచ్చింది ఏంటి అనేది ప్లెజెంట్గా థింక్ చేసి అసలు ఆ ఎమోషన్ రావడానికి రీజన్స్ ఏంటో ఐడెంటిఫై చేసుకోగలిగేలా చేస్తుంది అనమాట. అది టు స్టే ఓపెన్ టు ఫీలింగ్స్, దట్ ఈస్ ప్లెజెంట్ యాజ్ వెల్ యాజ్ అన్ప్లెజెంట్. ప్లెజెంట్గా వస్తే ఫీలింగ్ ఎందుకు వచ్చింది అనేది థింక్ చేయగలగాలి, అన్ప్లెజెంట్గా వస్తే ఎందుకు వచ్చింది అనేది థింక్ చేయగలగాలి అనమాట. అది. నెక్స్ట్ వన్ ఈస్ మోడరేటింగ్ నెగిటివ్ ఎమోషన్స్ అండ్ ఎన్హాన్సింగ్ ప్లెజెంట్ వన్స్ అనమాట. ఇదేంటంటే మేనేజింగ్ ఎమోషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మనకి నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీ స్టూడెంట్ ఏజ్లో ఉన్నప్పుడు మీకు అంతగా ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోలేవు. జనరల్గా ఎవరైనా సరే ఈ టీనేజ్లో ఏంటంటే మన టీనేజ్లో ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయడం చాలా చాలా కుదరని పని అనమాట. వై? బికాస్
వై బికాస్ ఆల్ ది కెమికల్ ఎఫెక్ట్ ఈస్ గోయింగ్ టు బి ఎఫెక్టెడ్ ఇన్ ది టీనేజ్ లెవెల్ అనమాట. వాళ్ళు ఏంటంటే హైపర్ యాక్టివ్గా ఉంటారు, అన్ని ఫుల్ ఎనర్జీ లెవెల్స్ చాలా 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 బాగుంటాయి అనమాట, చాలా హై లెవెల్లో ఉంటాయి అనమాట ఎమోషన్స్. అట్లా హై లెవెల్లో ఉన్నప్పుడు ఏంటంటే ఎవరు వేరే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి కొంచెం తక్కువగానే కనిపిస్తారు అనమాట. ఆ ఎంగేజ్లో ఉన్న వాళ్ళకి, మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళు కానీ, ముసలి వాళ్ళు కానీ, ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళని ఏంటంటే కొంచెం తక్కువగానే చూస్తారు అనమాట. వాళ్ళ ఎనర్జీ లెవెల్స్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళ ఎనర్జీ లెవెల్స్ తక్కువ కదా, అందుకని మీ పని అయిపోయింది, మీరు నా ముందు ఎంత అన్నట్టు కొంచెం ఫీల్ అవుతుంటారు అనమాట. అట్లాగా ఈ మేనేజింగ్ ఎమోషన్స్ అనేది ఆ ఎంగేజ్ నుంచి మనం చేసుకోగలిగితే ఆటోమేటికల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ సమ్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఇన్ అవర్ లైఫ్స్ అనమాట. అదేంటంటే ఈ మేనేజింగ్ ఎమోషన్స్ అని నార్మల్లీ యూ కెన్ కమ్ అక్రాస్ ఇన్ యువర్ జాబ్ లైఫ్ అనమాట. జాబ్ లైఫ్ వెళ్ళిన తర్వాత మన ఎమోషన్స్ని ఎంతగా మేనేజ్ చేసుకోగలిగితే అంత మంచిదన్నమాట. అది ప్లెజెంట్గా ఉన్నా సరే, అన్ప్లెజెంట్గా ఉన్నా సరే, నెగిటివ్ ఎమోషన్స్ని తగ్గించుకుంటూ రావాలి, మోడరేటింగ్ దోస్ నెగిటివ్ ఎమోషన్స్ అండ్ ఎన్హాన్సింగ్ ది ప్లెజెంట్ వన్స్. మనకు ప్లెజెంట్గా ఉన్న సిచ్యువేషన్స్ని ఎక్కువగా థింక్ చేసుకొని మనకు ఆ ప్లెజెంట్గా ఉన్న మనకు ప్లెజెంట్ ఫీలింగ్ ఇచ్చే థింగ్స్ని మన లైఫ్లో ఎక్కువ చేసుకుంటూ ఉంటే చాలా మంచిదన్నమాట. అది దట్ ఈస్ మోడరేటింగ్ నెగిటివ్ ఎమోషన్స్ అండ్ enhancing pleasant ones. And the current measure of Mayer and Salvo's model of emotional intelligence, and the next one, the Mayer-Salvoy Caruso emotional intelligence test, that is it is given by MSCEIT, is based on a series of emotion-based problem solving items is given here. That is in 2008 they proposed one model. In 2016 they modified some of the things in their proposed models. Here we will see that one. This is the first one, Mayer and Salvoy model of emotional intelligence, which was proposed in 2008. ఈ మోడల్లో ఏంటంటే 16 steps ఉంటాయి అన్నమాట. ఆల్ టుగెదర్ 16 steps. Each one is possessing the 4 steps here. That is Mayer and Salovey have a 16-step development model of emotional intelligence from childhood to adulthood. It comprises 4 branches. The ability to pursue emotions in oneself and others accurately. That is ability to pursue emotions in oneself and others accurately. Ability to use emotions to facilitate thinking. మనకి పర్సీవ్ ఎమోషన్స్ ఇన్ సెల్ఫ్, మనకి మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నాం, మన లోపల ఉన్న ఎమోషన్స్ ఎట్లా ఉన్నాయి ఏంటనేది థింక్ చేసుకుంటూ అదర్స్ కూడా ఎట్లా మన ఎమోషన్స్ రీచ్ అవుతున్నాయి ఏంటో యాక్యురేట్గా జడ్జ్ చేయగలగాలన్నమాట. అండ్ ఎబిలిటీ టు యూజ్ ఎమోషన్స్, మన ఎమోషన్స్ని కరెక్ట్గా అప్రోప్రియేట్గా యూజ్ చేసుకోవటం, టు ఫెసిలిటేట్ థింకింగ్, దానికి తగ్గట్లుగా థింక్ చేసుకోవడం అనమాట. ఎబిలిటీ టు అండర్స్టాండ్ ఎమోషన్స్, ఎమోషనల్ లాంగ్వేజ్ అండ్ ది సిగ్నల్స్ కన్వేయింగ్ బై ఎమోషన్స్ అనమాట. డిఫరెంట్ ఎమోషన్స్ వచ్చినప్పుడు వాటిని అర్థం చేసుకోవడం, ఆ ఎమోషనల్ లాంగ్వేజ్ ఎట్లా ఉంది అంటే మన బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంది, ఆ బాడీ లాంగ్వేజ్లో మనం ఆ సిగ్నల్స్ని ఎట్లా కన్వే చేస్తున్నాం మన ఎమోషన్స్ ద్వారా, అంటే మన బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది. ఒక పర్టికులర్ ఫియర్ వచ్చినప్పుడు మన బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఎట్లా ఏదైనా యాంగ్రీ వచ్చినప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఏదైనా సాడ్నెస్ ఉన్నప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతుంది, హ్యాపీనెస్ ఉన్నప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతుంది, అది మొత్తాన్ని అర్థం చేసుకోవడంలోనే ఉందన్నమాట అది. అండ్ ఎబిలిటీ టు మేనేజ్ ఎమోషన్స్ సో యాజ్ టు అటైన్ సెల్ఫ్ స్పెసిఫిక్ గోల్స్. ఏదైనా మన స్పెసిఫిక్ గోల్, మన టార్గెట్ని రీచ్ అవ్వాలంటే చాలా ఎమోషన్స్ని మనం బ్యాలెన్స్డ్గా తీసుకెళ్ళాలి లైఫ్లో, అప్పుడే మనం వీఆర్ గోయింగ్ టు అచీవ్ సంథింగ్. అలా కాకుండా మనకి ఇష్టం వచ్చింది మనం ఎట్లా ఉంటే పర్లేదు, ఏముంది చల్తా అన్నట్టు ఉంటే మటుకు we need to pay something in the later in our lives అన్నమాట. అది ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ లేని వ్యక్తులు ఆటోమేటికల్గా అందరి చేత రిజెక్ట్ చేయబడతారు. దట్ ఈస్ గోయింగ్ టు బి ఆబ్వియస్ అనమాట, ఆబ్వియస్ థింగ్. అందుకని మన ఎమోషన్స్ని కంట్రోల్గా ఉంచుకోవాలి. ఆ కంట్రోల్గా ఉంచుకుంటే ఆటోమేటికల్లీ ఆల్ ద థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి సెట్ రైట్. Next one, in that subgroups and stages in the Mayer-Salovey model, that is there are those subgroups are perception, appraisal and expression of emotions. That is ability to identify emotion in one's physical states, feelings and thoughts. Ability to identify emotion in one's physical states. Physical states లో ఎట్లా ఉంది, ఫిజికల్గా ఆ ఎమోషన్ ఎట్లా ఉంది ఏంటి ఐడెంటిఫై చేసుకోగలం, ఫిజికల్గా ఎట్లా ఉంది ఏంటి అనేది. నెక్స్ట్ ఫీలింగ్స్ అనమాట, ఆ ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడం. అండ్ థాట్స్ అనమాట,
ఆ ఆలోచన విధానం ఎట్లా ఉంది ఆ పర్టికులర్ ఎమోషన్ వచ్చినప్పుడు అని చెప్పి అండర్స్టాండ్ చేసుకోవడం. ఎబిలిటీ టు ఐడెంటిఫై ఎమోషన్స్ ఇన్ వన్స్ ఫిజికల్ స్టేట్స్, ఫీలింగ్స్ అండ్ థాట్స్. And next one is ability to identify emotions in other people, that is across designs, artwork, etc. through language, sound, appearance and behavior. Particular అదర్ పీపుల్లో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ డిజైన్ చేసేటప్పుడు కానీ, ఆర్ట్ వర్క్ చేసేటప్పుడు కానీ వాళ్ళ లాంగ్వేజ్ ఎట్లా ఉంది, వాళ్ళ సౌండ్ అపీరియన్స్ ఎట్లా ఉంది, బిహేవియర్ ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అదర్ పీపుల్ అనేది అబ్జర్వ్ చేయటం అనమాట. ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్ ఎమోషన్స్ యాక్యురేట్లీ అండ్ టు ఎక్స్ప్రెస్ నీడ్స్ రిలేటెడ్ టు దోస్ ఫీలింగ్స్. ఒక పర్టికులర్ ఎమోషన్ని ఎగ్జిబిట్ చేసేటప్పుడు యాక్యురేట్గా ఎగ్జిబిట్ చేయడం అండ్ టు ఎక్స్ప్రెస్ ది నీడ్స్ అనమాట. మనకి ఏదైతే అవసరమో ఆ విధంగా మనం దాన్ని రిలేట్ చేయగలగాలన్నమాట. మన ఫీలింగ్స్ని పాజిటివ్గా దాన్ని నేను ఇట్లా ఇప్పుడు మనకు కోపం వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ పర్టికులర్ కోపానికి రీజన్ ఉండాలి. ఆ రీజన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కోపం వచ్చింది అనుకో, అప్పుడు నీ కోపానికి కూడా మీనింగ్ ఉండదు అనమాట. నా కోపానికి మీనింగ్ ఉండదు, నువ్వు ఎప్పుడు కోపం పట్టించుకోరు కూడా అనమాట అట్ సర్టెన్ పాయింట్ తర్వాత. అట్లా వచ్చే కోపానికి దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి మీనింగ్ ఫర్ దట్ యాంగర్ అనమాట. అది ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్ ఎమోషన్స్ యాక్యురేట్లీ అంటే ఎప్పుడు రావాలో, ఎప్పుడు కోపం రావాలో అప్పుడు రావాలి, ఎప్పుడు నవ్వు రావాలో అప్పుడు రావాలి, ఎప్పుడు సాడ్గా ఫీల్ అవ్వాలో అప్పుడు సాడ్గా ఫీల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మూవీస్లో చూపిస్తుంటారు కదా, ఏదైనా పర్టికులర్ రివర్స్ ఎమోషన్స్ బిహేవ్ చేసాం అనుకోండి. ఇప్పుడు ఎవరైనా ఎక్స్పైర్ అయినప్పుడు అక్కడికి వెళ్ళి నవ్వటం చేసిన, అక్కడికి వెళ్ళి ఏదైనా కామిక్ జోక్స్ చేసిన, అది నిన్ను అక్కడ నువ్వేదో మెంటల్ ఫెయిల్యూర్లా ఫీల్ అవుతారు అనమాట. అక్కడికి వెళ్ళి ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ ఏంటి, సాడ్ మూమెంట్, నువ్వు వెళ్ళి అక్కడ కామిక్ సెన్స్ తోటి ఏదో జోక్లు అది వేసావు అనుకో, వీడు మెంటల్ ఫెయిల్ అని చెప్పి నేను తిడతాను అనమాట. అట్లాంటివి కూడా అది టైమింగ్ ఆ పర్టికులర్ ఎమోషన్స్ ఉన్న ఫీల్ ఎంత ఏంటి అనేది అర్థం చేసుకోవాలన్నమాట. అది యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఏంటంటే చాలా మంది లైట్ తీసుకుంటారు. ఆ లైట్ తీసుకోవడం వల్ల ఏంటంటే మన బిహేవియర్ కంపోజర్గా ఉండదు. ఆ కంపోజర్గా ఉంటేనే నువ్వు ఒక 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 ఐడియల్ పర్సన్ అవుతావు అనమాట. ఆ కంపోజర్ లేనప్పుడు ఆటోమేటికలీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డీవియేటింగ్ ఇన్ స్టేట్ అనమాట. అండ్ దట్ ఈస్ టు ఎక్స్ప్రెస్ ఎమోషన్స్ యాక్యురేట్లీ అండ్ టు ఎక్స్ప్రెస్ నీడ్స్ రిలేటెడ్ టు దోస్ ఫీలింగ్స్. And next one is ability to discriminate between accurate and inaccurate or honest versus dishonest and expression of feelings. ఏదైనా మనకి డిస్క్రిమినేట్ చేయగలగాలన్నమాట, డిఫరెన్షియేషన్ తెలియగలగాలి. యాక్యురేట్ అంటే ఏంటి, ఇన్యాక్యురేట్ అంటే ఏంటి, ఆనెస్ట్ అంటే ఏంటి, డిస్ఆనెస్ట్ అంటే ఏంటి, ఆ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫీలింగ్స్ అనేది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకొని దాన్ని ఎగ్జిబిట్ చేయగలగాలన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎమోషనల్ facilitation of thinking. Emotions prioritize thinking by directing attention to important information. మన ఎమోషన్స్ ని ప్రియారిటైజ్ చేసుకొని థింకింగ్ బై డైరెక్టింగ్ అటెన్షన్ టు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వైపు మన ఫీలింగ్స్ ని దాని వైపు డైవర్ట్ చేయాలన్నమాట. అది నెక్స్ట్ వన్, ఎమోషన్స్ ఆర్ సఫిషియెంట్లీ వివిడ్ అండ్ అవైలబుల్ దట్ దే కెన్ బి జనరేటెడ్ యాజ్ ఎయిడ్ టు ది జడ్జ్మెంట్ అండ్ మెమరీ కన్సర్న్ ఫీలింగ్స్ లాగా అనమాట. ఏదైనా ఎమోషన్స్ ఆర్ సఫిషియెంట్ వివిడ్ అండ్ అవైలబుల్ దట్ దే కెన్ జనరేట్ యాజ్ ఎయిడ్స్. అదొక హెల్పింగ్ టూల్లా ఉండాలన్నమాట. ఈ ఎమోషన్స్ అనేవి ఒక హెల్పింగ్ టూల్లా ఉండాలి. ఏదైనా మంచి చేయాలి అనుకుంటే దాన్ని ప్రాపర్గా జడ్జ్ చేయగలగాలి. అండ్ మెమరీ కన్సర్న్ ఫీలింగ్స్ అనమాట. అది ఒక అదేంటంటే గుడ్ జడ్జిమెంట్ ఇవ్వగలగాలి. యాజ్ వెల్ యాజ్ ఏదైనా మనం మెమరైజ్ చేసుకోగలిగితే అది కరెక్ట్గా అప్రోప్రియేట్గా మనకు గుర్తు రావాలి. దాన్ని ఆ మెమరీ కంటెంట్ మనం ఏదైతే ఫీలింగ్ని ఎగ్జిబిట్ చేస్తున్నామో ఆ మెమరీ కన్సర్న్ ఫీలింగ్స్ని అప్రోప్రియేట్గా చెప్పగలగాలన్నమాట. నెక్స్ట్ వన్, ఎమోషనల్ మూడ్ స్వింగ్స్ అనమాట. అప్పుడే ఆనందంగా ఉంటాం, అప్పుడే సాడ్గా వెళ్ళిపోవటం. ఎందుకు వెళ్ళిపోతుంది సాడ్గా? అప్పుడు సాడ్గా ఉంటాం, అప్పుడే సాడ్గా వెళ్ళిపోవటం. మళ్ళీ ఆప్టమిస్టిక్గా ఉన్న వ్యక్తి పెసిమిస్టిక్గా అయిపోవటం. ఆ మూడ్ స్వింగ్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి, అవేంటో ఐడెంటిఫై చేసుకున్నాం. ఎమోషనల్ మూడ్ స్వింగ్స్ చేంజ్ ది ఇండివిజువల్స్ perspective from optimistic to pessimistic, encouraging considerations of multiple point of views అన్నమాట. అట్లా ఎందుకు అవుతుంది, మల్టిపుల్ వ్యూ పాయింట్స్, దానికి రీజన్స్ ఏంటి, వాట్ అనేది తెలుసుకోవటం కూడా ఇట్ ఈస్ మెయిన్ పాయింట్ హియర్. ఎమోషనల్ states differently encourage specific problems approaches such as when happiness facilitates inductive reasoning and creative. ఎప్పుడైతే ఈ ఎమోషనల్ స్టేట్స్ డిఫరెంట్లీ ఎన్కరేజ్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్, ఒక పర్టికులర్ ప్రాబ్లం వస్తే దాన్ని ఎట్లా సాల్వ్ చేయగలగాలి ఏంటి, డిఫరెంట్ అప్రోచెస్ ఎట్లా ఉంటాయి అనమాట. అదేంటంటే
when happiness facilitates inducting reasoning and creativity. మనకి ఆ పర్టికులర్ ఎమోషన్స్ వల్ల ఒక ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలగాలి, యాజ్ వెల్ యాజ్ దాని ద్వారా మనకు ఒక హ్యాపీనెస్ క్రియేట్ చేసుకోగలగాలి అనమాట. అది క్రియేట్ చేసుకోగలిగితే ఫెసిలిటేట్ ఇండక్టివ్ రీజనింగ్ అండ్ క్రియేటివిటీ అనేది తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ అండర్స్టాండింగ్ అండ్ అనలైజింగ్ ఎమోషన్స్, ఎంప్లాయింగ్ ఎమోషనల్ knowledge here. And ability to label emotions and recognize relations among the words and the emotions themselves, such as the relation between liking and loving. అది ప్రీవియస్గా చెప్పిన పాయింట్ని అక్కడ 2 పాయింట్స్ చెప్తే ఇక్కడ కొంచెం దాన్ని ఇంకా దాన్ని ఏం చేశారంటే ఇంప్రూవైజ్ చేశారు అనమాట. దాన్ని కొంచెం అప్డేట్ చేశారు అనమాట. అప్డేట్ చేసింది ఫస్ట్ 2 పాయింట్స్తో మొదలైంది. ఇనిషియల్గా 2 పాయింట్స్తో 90స్లో 2 పాయింట్స్తో మొదలైంది. 2008కి కొంచెం 4 పాయింట్స్తో అప్గ్రేడ్ చేశారు అన్నమాట. నెక్స్ట్ 2016కి ఇంకొంచెం అప్గ్రేడ్ చేశారు అన్నమాట వీటిల్లోనే అట్లా. నెక్స్ట్ వన్ దట్ ఈస్ label emotions and recognize relations among the words and the emotions themselves, such as a relation between what is the main relation between loving and liking. దాని రిలేషన్ ఏంటో తెలుసుకోగలగాలి. Ability to interpret the meanings that emotions convey regarding relationships, such as that sadness often accompanies a loss. మనకి ఏదైనా మనం లాస్ అయితే ఆటోమేటికలీ we can come across sadness in our lives అన్నమాట. Ability to understand complex feelings such as simultaneous feelings of love and hate, or blends such as woe as a combination of fear and surprise, like that. Simultaneous feelings అన్నమాట. లవ్ హేట్రెడ్ ఒకేసారి రావడం, లేకపోతే బ్లెండ్స్ సచ్ యాజ్ కాంబినేషన్ ఆఫ్ ఫియర్ అండ్ సర్ప్రైజ్ ఒకసారి రావడం, అట్లా వాటిని కాంప్లెక్స్ ఫీలింగ్స్ కూడా అర్థం చేసుకోగలగాలి. నెక్స్ట్ వన్ ఈజ్ ఎబిలిటీ టు రికగ్నైజ్ లైక్లీ ట్రాన్సిషన్స్ అమాంగ్ ఎమోషన్స్, సచ్ యాజ్ ది ట్రాన్సిషన్స్ ఫ్రమ్ యాంగర్ టు సాటిస్ఫాక్షన్. మనకి కోపం నుంచి సాటిస్ఫాక్షన్లోకి రావటం, అండ్ ఫ్రమ్ యాంగర్ టు షేమ్, ఒక భయపడుతున్న సిచ్యువేషన్ నుంచి షేమ్గా ఫీల్ అవటం, కొంచెం ఆ పర్టికులర్ సిచ్యువేషన్ చూసి సిగ్గుపడటం, అట్లా అవటం అనమాట. అదేంటి ఎబిలిటీ టు రికగ్నైజ్ లైక్లీ ట్రాన్సిషన్స్ అమాంగ్, ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి ట్రాన్సిషన్ జరగటం అనమాట. ఒక స్వింగింగ్ ఆఫ్ ఎమోషన్స్, అది ప్రీవియస్గా చదివిన దానిలో ఉంది. ఇక్కడ ఏంటంటే అదే స్వింగ్ని డిఫరెంట్ ట్రాన్సిషన్ అనమాట. ఒక స్టేట్ నుంచి ఇంకొక దానికి ట్రాన్సిషన్ అయిపోవటం అనమాట. దట్ ఈస్ ఫ్రమ్ యాంగర్ టు సాటిస్ఫాక్షన్ స్టేట్కి వెళ్తాం, మళ్ళీ యాంగర్ టు షేమ్ స్టేట్కి వెళ్తాం, అట్లాగనమాట. డిఫరెంట్ ట్రాన్సిషన్ టేక్స్ ప్లేస్ డ్యూ టు దిస్ ఎమోషన్స్. And reflective regulation of emotions to promote emotional and intellectual growth. That is reflective regulation of emotions to promote emotional and intellectual growth. Those are ability to stay open to feelings అన్నమాట. దాన్ని ఏంటంటే ఒక ఫీలింగ్ ఏదైనా ఉంటే దానికి స్టిక్ ఆన్ అయి ఉంటాం అన్నమాట. బోత్ దోస్ దే ఆర్ ప్లెజెంట్ అండ్ దోస్ దట్ ఆర్ అన్ప్లెజెంట్. ఏదైనా ప్లెజెంట్ ఫీలింగ్ వచ్చినా అన్ప్లెజెంట్ ఫీలింగ్ వచ్చినా సరే దానికి ఓపెన్నెస్తో దేనైనా యాక్సెప్ట్ చేసే మైండ్ మనకుంటే ఆటోమేటికలీ వీ విల్ టేక్ బోత్ ద ఫీలింగ్స్ ఇన్ ది ఈక్వల్ మేనర్ అన్నమాట. ప్లెజెంట్ ఎబిలిటీ టు టేక్ ద pleasant feeling as well as unpleasant feeling in the equal fashion. Next one, ability to reflectively engage or detach from an emotion depending upon the judged informativeness or utility. Adi ability to reflectively engage or detach from the emotion. ఏదైనా ఎమోషన్ మనకి నెగిటివ్ ఎమోషన్ అంటే దాని నుంచి డిటాచ్ అవ్వగలగాలన్నమాట. డిపెండింగ్ అపాన్ ది జడ్జ్డ్ ఇన్ఫర్మేటివ్నెస్. దాన్ని ఇప్పుడు మనకి ఒక కోపం వస్తే ఆ కోపం నుంచి మనం ఎట్లా త్వరగా బయటకు రావాలి, దానికి ఆ కోపం ఎంతవరకు ఎంతవరకు అది సమంజసం, ఆ పర్టికులర్ యాంగర్ అనేది అని తెలుసుకోగలగాలన్నమాట. జడ్జ్ చేయగలగాలన్నమాట. ఇన్ఫర్మేటివ్నెస్ ఆర్ యూటిలిటీ. ఆ కోపం వల్ల మనకి ఏమన్నా యూజ్ ఉందా, లేదు అనుకుంటే అది వెంటనే ఆ పర్టికులర్ థింగ్ని మర్చిపోవటం మంచిది అనమాట. అట్లా మన యాంగర్ మూమెంట్స్ ఏమన్నా ఉంటే, ఎమోషన్స్ ఏమన్నా ఉంటే దాన్ని డైల్యూట్ చేసుకోగలగాలి. నెక్స్ట్ ability to reflective monitor emotions in relations to oneself and others, such as recognizing how clear, ఎంత క్లియర్గా ఉంది ఏంటనేది, హౌ క్లియర్, టిపికల్, ఇన్ఫ్లుయెన్షియల్ ఆర్ రీజనబుల్ దే ఆర్. ఎంత రీజనబుల్, సేమ్ పాయింట్ ఇంకో విధంగా చెప్తున్నాడు అనమాట. ఆ పర్టికులర్ ఎమోషన్ వల్ల ఎంత ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది, మన లైఫ్లో ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం, అట్లానే ఎంత రీజనబుల్, అది ఎంత రీజనబుల్ అయిన ఎమోషన్, అది యూస్ఫుల్లా కాదా అనేది అనమాట. ఎంత రీజనబుల్ ఏంటి అనేది తెలుసుకోవడం అనమాట. And next one is
Ability to manage emotions in oneself and others by moderating నెగిటివ్ ఎమోషన్స్ అనమాట. నెగిటివ్ ఎమోషన్స్ని దాదాపు డైల్యూట్ చేయడం, దాదాపు తగ్గించేయడం అనమాట. అండ్ ఎన్హాన్సింగ్ ప్లెజెంట్ వన్స్ వితౌట్ repressing or exaggerating information they may convey. అది నెగిటివ్ ఫీలింగ్స్ని సప్రెస్ చేయటం, మంచి ఫీలింగ్స్ని ఎన్హాన్స్ చేసుకోగలగటం చేస్తే దెన్ వీఆర్ ఇన్ ది గుడ్ సిచ్యువేషన్ అని చెప్పి చెప్పచ్చు అనమాట. దీస్ ఆర్ ది 16 points conveyed by the both Mayer and Salvi model. These points are again revised here. Those points we are going to see in the next class. Okay, revised model which was proposed in 2016. In that revised model we will see some more points regarding this emotional intelligence. Before going to this end of this session, I would like to tell some small important inspiring point. Please listen. జస్ట్ ఏంటంటే మనిషికి ఏంటంటే ఒక గౌరవం బాగా లభించాలి అంటే, ఒక మనిషికి రెస్పెక్ట్ బాగా కలగాలి అంటే ఒక ఫైవ్ థింగ్స్ ఇంపార్టెంట్ అనమాట. అవి ఏంటంటే ఫస్ట్ మనీ, దట్ ఈస్ ధనం అనుకోవచ్చు. దట్ ఈస్ మనీ. ధనం వల్ల గౌరవం రావచ్చు. ఒక పర్టికులర్ వంశంలో పుట్టడం వల్ల, ఒక పర్టికులర్ ఫ్యామిలీలో పుట్టడం వల్ల నీకు మంచి గౌరవం రావచ్చు అనమాట. మళ్ళీ నెక్స్ట్ వయసు వల్ల, నీ ఏజ్ కొంచెం ఎక్కువగా ఉందనుకో, దానివల్ల కూడా నీకు గౌరవం రావచ్చు అనమాట. నెక్స్ట్ సత్కారాల వల్ల, నీకు ఏదైనా సన్మానాలు సత్కారాలు చేస్తే దానివల్ల కూడా కొంచెం గౌరవం వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ జ్ఞానం. నీకు వచ్చే జ్ఞానం వల్ల కానీ, నీకున్న నాలెడ్జ్ వల్ల కానీ, నీకున్న లురల్స్ అనమాట, ఏదైనా సరే వాటి వల్ల నీకు గౌరవం వస్తుంది అనమాట. దీస్ ఆర్ ది ఫైవ్ థింగ్స్ we will come across in our life. ఏంటంటే జనరల్గా ఏంటంటే విద్య ఇట్లా ఈ ఐదిట్ల వల్ల మనకి రెస్పెక్ట్, కీర్తి వస్తుంది అనమాట మనకి జనరల్గా మన లైఫ్లో. అదేంటంటే ఎట్లాగంటే 1 by 1 చూసుకుంటూ వెళ్తే మనిషికి ధనం వల్ల గౌరవం లభించినట్లు అనిపిస్తుంది. ఫస్ట్ ఏంటంటే మనకి మనీ వల్ల మనం రిచ్ అనుకోండి, ఆ రిచ్నెస్ వల్ల మనకి బాగా గౌరవం లభిస్తుంది అనిపిస్తుంది అనమాట ఇనిషియల్గా. అది పర్మనెంట్ కాదనమాట, అది టెంపరీ థింగ్ అనమాట. ధనం పోతే ఆ గౌరవం పోయిద్ది అనమాట. మనకి ఆ మనీ పొంగల్ని ఆటోమేటికల్గా ఆ గౌరవం కూడా పోయిద్ది అనమాట. ధనం ఉన్న దానగుణం లేకుంటే అది వేస్ట్ అనమాట. బంధువు కదా అని ఓ వ్యక్తికి మనం ఇచ్చే గౌరవం కూడా తక్కువేనమాట. ఒక బంధువు అనుకోండి, ఒక బంధువు ఉంటే ఆ బంధువుకి జనరల్గా ఇనిషియల్గా గౌరవం ఇస్తాము, అది కూడా తక్కువే అవుతుంది అనమాట. చంచలం, అది టెంపరీగానే ఉంటుంది అనమాట. సంబంధాలు బెడ్స్ కొడితే ఆ గౌరవం కూడా పోతుంది అనమాట. అది జస్ట్ జనరల్లీ. అదే గొప్ప వంశంలో, గొప్ప ఫ్యామిలీలో పుట్టడం వల్ల వచ్చే గౌరవం కూడా అది టెంపరీ థింగే అనమాట. అది నెక్స్ట్ ఆ వ్యక్తి, ఒక పర్టికులర్ వ్యక్తి క్యారెక్టర్ బాగా ఉంటే ఆ వ్యక్తికి గౌరవం లభిస్తుంది అనమాట వంశ గౌరవం వల్ల. అదే ఫస్ట్ ఆ వంశ గౌరవం వల్ల, ఆ పర్టికులర్ ఫ్యామిలీలో పుట్టడం వల్ల నీకు గౌరవం వచ్చింది. అదే వ్యక్తి మంచి పనులు చేయలేదు అనుకోండి అమ్మ, క్యారెక్టర్ బాగాలేదనుకోండి, ఆ పర్టికులర్ వ్యక్తి క్యారెక్టర్ బాగాలేకపోతే ఆటోమేటికల్లీ ఆ వంశానికి చెడ్డ నేమ్ వస్తుంది, బ్యాడ్ నేమ్ వచ్చింది. యాజ్ వెల్ యాజ్ అతనికి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది అనమాట. అది కూడా టెంపరీ అనమాట. అది క్యారెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మంచి వంశంలో పుట్టంగానే సరికాదనమాట. మంచి పనులు చేయాలి, మంచి క్యారెక్టర్ని నిలుపుకునే పనులు చేయాలన్నమాట. అది నెక్స్ట్ వన్. వయసు వల్ల వచ్చే గౌరవం కూడా ఎక్కువ కాలం నిలవదు, అది కూడా టెంపరీ. వయసు ముదిరిపోతే డిఫరెంట్ డిసీజెస్ వస్తాయి. అది మనకేంటంటే అది అప్పుడు మతి భ్రమించే టైం వచ్చింది అనమాట మనకి దగ్గరగా. డిఫరెంట్ డిసీజెస్ రావటం వల్ల ఏంటంటే మెమరీ లాస్ వస్తుంది అనమాట. ఆ మెమరీ లాస్ వచ్చినప్పుడు జనరల్గా ఏంటంటే వాళ్ళు చెప్పే మాటలు కూడా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. అది చంచలత్వంగా ఉంటాయి అనమాట మాటలు. ఆ వ్యక్తి చేసే పనులు, చెప్పే మాటలు డిఫరెంట్గా ఉండటం వల్ల అది కూడా అప్పుడు అతని మీద గౌరవం పోయిద్ది. అది కూడా ఆ గౌరవం కూడా టెంపరీ అని చెప్పి, ఈ సమాజంలో టెంపరీగానే ఉంటుందని చెప్పి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ లాస్ట్ వన్, దట్ ఈస్ ఫస్ట్. ధనం వల్ల టెంపరీ, గొప్ప వంశంలో పుట్టినప్పటికీ మంచి క్యారెక్టర్ లేకపోతే ఆటోమేటికలీ దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి టెంపరీ థింగ్. వయసు వల్ల వచ్చేది కూడా టెంపరీ థింగ్. ఏదైనా సత్కారాలు అవన్నీ చేస్తే అవి డబ్బులు తీసుకొని చేస్తారు కాబట్టి అది కూడా టెంపరీ థింగ్. ఫైనల్ది
ఇది మనకి నాలెడ్జ్ అనమాట. నాలెడ్జ్ పాండిత్యం కానీ, జ్ఞానం కానీ, నైపుణ్యం కానీ దేనివల్ల వస్తాయి? మనం నేర్చుకునే విద్య వల్లే వస్తాయి అనమాట గౌరవం. అందుకని ఈ గౌరవం అన్నిటికన్నా ఎక్కువ చాలా చాలా మంచిది అనమాట, స్థిరమైనది. అది పర్మనెంట్ వన్. కేవలం బంధుమిత్రులే కాదు, అందరూ సమాజం కూడా అందరూ నిన్ను ఒక మంచి మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ అయితే, ఒక వాకింగ్ ఎన్సైక్లోపీడియా లాగా నువ్వు తయారైతే ఆటోమేటికలీ యు ఆర్ గోయింగ్ టు గెట్ ది పర్మనెంట్ రెప్యుటేషన్, పర్మనెంట్ నేమ్ అండ్ ఫేమ్ ఇన్ అవర్ సొసైటీ. అందుకని ఆ 4 మొత్తం టోటల్గా 5 ఉంటే, ఆ 5 క్వాలిటీస్ తీసుకుంటే, ఆ 5 క్వాలిటీస్లో వన్ అండ్ ఓన్లీ వన్ థింగ్ ఈజ్ గెయినింగ్ నాలెడ్జ్. హ్యావింగ్ ది నాలెడ్జ్ ఇన్ యువర్ లైఫ్ అనేది పర్మనెంట్ అని చెప్పి చెప్తున్నారు అనమాట ఫైనల్గా. అది this is about richness in our daily life. Therefore, I'm concluding this session for this day. In the next session, we will see the one more points regarding this Mayer and Salovey model. Okay.